chapter 13, verse 11. I will punish the world for its evil and the wicked for their iniquity. I will put an end to the pomp of the arrogant and lay low the pompous pride of the ruthless. లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారికి శిక్ష విధింపబోతున్నాను. ఐ విల్ పనిష్ ద వరల్డ్ అన్నాడు దేవుడు. వరల్డ్ అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని చెడు చేసేటటువంటి వారిని అని అర్థం. తెలుగులో ఏమైనా ఉందంటే లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోతున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించేదను, బలాత్కారుల గర్వమును అణచివేసేదను అని దేవుడు చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, ప్రపంచంలో ఉన్నటువంటి చెడుతనం చేసేటటువంటి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఇది. దుష్టుల దోషమును బట్టి దుష్టులు చాలా దోషక్రియలు చేస్తూ ఉంటారు. వారిని నేను శిక్షిస్తాను వాళ్ళ క్రియలను బట్టి అంటున్నాడు. అహంకారం చూపిస్తూ ఉంటారు కొంతమంది. మరి బలము చూసుకొని కొంతమంది అహంకారం చూపిస్తుంటారు. డబ్బు చూసుకొని అహంకారం కలిగి ఉంటారు. మరి పదవులు చూసుకొని అహంకారం కలిగి ఉంటారు. మరి ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక్కొక్కరికి అహంకారం కలగటానికి కొన్ని కారణాలు ఉంటూ ఉంటాయి. అయితే కారణం ఏమైనా సరే అహంకారం అనేది మనలో ఉంటే అతిశయమును మాన్పించేదను, అహంకారుల అతిశయమును మాన్పించేదను అంటున్నాడు దేవుడు. అహంకారంలో ఉన్నటువంటి అహంకారాన్ని నేను మాన్పిస్తాను, తీసేస్తాను. అది ఎలా పోగొట్టాలో నాకు చాలా బాగా తెలుసు అంటున్నాడు దేవుడు. బలాత్కారుల గర్వమును అణిచివేసేదను. బలాత్కారులు ఉంటారు కొంతమంది, అలాంటి వాళ్ళ గర్వాన్ని నేను అణిచివేస్తాను అని దేవుడు చెప్తున్నారు. మరి ఇలాంటి మాటలు దేవుడు చెప్పినప్పుడు ఆయన శక్తికి సర్వోన్నతుడైనటువంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు, అతి పరిశుద్ధుడైనటువంటి దేవుని మాటలు మనం లెక్కలోకి తీసుకొని మనలో ఈ క్వాలిటీస్ కానీ ఉన్నట్లయితే వాటిని తీసేసుకొని మనం బ్రతకటం చాలా క్షేమకరం మనకి. లేకపోతే దేవుడు మనల్ని రకరకాలుగా పనిష్ చేయవారుగా ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు మాయమైపోద్ది. మరి డబ్బులు మనకి గోడౌన్స్లో ఎన్నైనా ఉండొచ్చు, కానీ గట్టి గాలి ఒకటి వస్తే అవి ఎగిరిపోతాయి, లేదా గట్టి భూకంపం వస్తే అవి భూమిలో కలిసిపోతాయి. మరి ఈ విధంగా చాలా రకాలుగా మనం దాచుకున్న డబ్బు ఈ లోకంలోదైతే పాడైపోయేదిగా ఉంటుంది అడ్రస్ లేకుండా. కానీ దేవుని మాటలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. కాబట్టి మనం కేవలం మానవులము, ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడిని గుర్తించి ఆయనకు భయపడేవారుగా మనుషులమైన మనము ఉండాలి.